ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతనూతలపాడు ఒంగోలు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లు విధి విధానాలు చర్చించుకోవడం జరిగింది. సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28 ఉదయం 9 గంటలకు గ్రోత్ సెంటర్ నుండి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ స్వాగతం ఏర్పాటు చేస్తారని, అక్కడి నుండి హర్షిని కాలేజీ స్టూడెంట్స్ తోటి ముఖాముఖి, తదనంతరం సెదలవాడలోని కంది రవిశంకర్ గ్రూప్ తరపున మరో ప్రతిష్టాత్మకమైన కొత్త ప్రాజెక్టు అంకురార్పణ జరుగుతుందని, ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా 5 స్టార్ హోటల్ రాడిసన్ రవిప్రియ 5 స్టార్ హోటల్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. తదనంతరం ఒంగోలు నియోజకవర్గం కిమ్స్ హాస్పిటల్ దగ్గర వివిధ మహానుభావుల విగ్రహాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రారంభమై రంగారెడ్డి వద్ద అమృత 2 వాటర్ ప్రాజెక్టు ఫైలాస్ ఆవిష్కరణ, కోఆపరేటింగ్ బ్యాంక్ ఆధునీకరణ ప్రారంభోత్సవం, మినీ స్టేడియంలో స్కూల్ విద్యార్థులకు భారీగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తదనంతరం ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ పాల్గొంటారని వివరాలు వెల్లడించారు. అందరికీ నమస్కారాలు. రేపు 28వ తారీఖు మన ప్రీతం నాయకులు, యువ నాయకులు నారా లోకేష్ గారి షెడ్యూల్ దాదాపు కన్ఫామ్ చేశాం. 28 పొద్దున్నే 9 గంటలకి గ్రోత్ సెంటర్ దగ్గరికి రావటం జరుగుతుంది. గ్రోత్ సెంటర్ దగ్గర 9 గంటల నుంచి ఆయన అక్కడ గ్రోత్ సెంటర్లో సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడ రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు హర్షిని కాలేజీ వాళ్ళ విద్యార్థులతో కొంత కలవటం జరుగుతుంది. ఆ తర్వాత నేరుగా చదలవాడ అక్కడ ఏదైతే రాడిసన్ మన రవిప్రియ మాల్ అధినేత రవిశంకర్ గారి అక్కడ హోటల్లో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి దగ్గర 10-10:30కి నేరుగా మన త్రావగుంట దగ్గర నుంచి ఒంగోలు నియోజకవర్గంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఒంగోలు నియోజకవర్గంలో ఏదైతే మనం కిమ్స్ సెంటర్ దగ్గర కొన్ని విగ్రహాలు ఇవన్నీ కూడా పెట్టాం, దాన్ని ఓపెన్ చేస్తాం. అక్కడి నుంచి మనము మన ఈ రోడ్డు అంజీ రోడ్డు మీదుగా పీవీఆర్ గ్రౌండ్స్కి రావటం. పీవీఆర్ గ్రౌండ్ దగ్గర డ్రింకింగ్ వాటర్ది ఒకటి పైలాన్ పెట్టాం. ఎందుకంటే మన ఒంగోలుకి ఇప్పటికి ఎన్నో దశాబ్దాల నుంచి నీళ్లు లేవు, తాగేదైనా 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాం. అదేవిధంగా చాలా కొన్ని ఏరియాలలో ఈ రోజు ట్యాంకర్లు పంపించే పరిస్థితుంది. కాబట్టి 14-19లో మనం గుళ్ళకమ్మ నుంచి అండర్గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పంపించడం జరిగింది. అది పూర్తి చేశాం. ఈరోజు ఉండే టౌన్ మొత్తం కూడా పైప్ లైన్లు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ అన్నీ కూడా మార్చి, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కోసం 18 ఓవర్ ట్యాంక్స్ కూడా కట్టడం జరుగుతుంది. 18 ఏరియాలలో ఒక్కొక్క ట్యాంకు 5 లక్షల లీటర్లు ట్యాంక్స్ కూడా కడుతున్నాం. అదేవిధంగా ఫిల్టర్ బెడ్స్ కడుతున్నాం. ఈ పైప్ లైన్లు అన్నీ మార్చిన తర్వాత మనకి ప్రతిరోజు వాటర్ వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ వాటర్ది కూడా మనకి 6 నెలలకి ఒక పార్ట్ కానీ క్లియర్ అయిపోతే అక్కడ ఎవ్రీడే వాటర్ ఇస్తాం. అదేవిధంగా ఇంకొక 6 నెలలకి ఇంకొక దగ్గర కానీ వస్తే అక్కడ కూడా ఆ ఏరియా అంతా కూడా వాటర్ ఇవ్వడానికి ఉంటుంది. అట్టా స్టెప్ బై స్టెప్ ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో అక్కడ ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేసి 2 సంవత్సరాల లోపల పూర్తిగా టౌన్ కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. దానికి లోకేష్ గారి చేతుల మీదుగా ఆ రోజు పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పైప్ లైన్ మొదలుపెట్టేదానికి ఒక పైలాన్ ఒకటి రెడీ చేస్తున్నాం పీవీఆర్ గ్రౌండ్లో. అదేవిధంగా పీవీఆర్ గ్రౌండ్లోనే ఒక 1500 మంది పిల్లలకి సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాం. ఆ తర్వాత పీడీసీ బ్యాంక్లో వాళ్ళు 1.5 మొత్తం పీడీసీ బ్యాంక్ రెనోవేట్ చేశారు. పీడీసీ బ్యాంక్ ఓపెనింగ్ పెట్టారు. అది అయిన తర్వాత నేరుగా మన జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో 15 కోట్లతోటి బిల్డింగ్స్ శాంక్షన్ చేశారు. దాన్ని కూడా అక్కడ భూమి పూజ ఫౌండేషన్స్తో వేస్తారు. ఆ తర్వాత మనకి మినీ స్టేడియంలో కార్యకర్తల సమావేశం ఉంది. అంటే ఎవరైతే మెయిన్ క్యాడర్ మీటింగ్ ఉంది, క్యాడర్ మీటింగ్కి అటెండ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి టైమింగ్స్ అవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారంగా ఇంకా ఒక రోజు పడుతుంది. కాబట్టి ఇది జరిగే షెడ్యూల్ ఇది పెట్టుకున్నాం. ఇంకా టైమింగ్స్ ఇన్పుట్ అంతా కూడా మళ్ళీ మీతో అందరితో సంప్రదించి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.